వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే భాస్కర్ వాళ్ళు లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు. రాగానే అరవింద, మిత్ర, మనీష, దేవయాని అందరూ కూడా భాస్కర్ వాళ్ళని చూస్తారు. ఇక దేవయాని అయితే వీళ్ళెవరు, కొత్త అనాథలా ఏంటి, వీళ్ళకు కూడా మనం ఇప్పటి నుంచి ఈ ఇంట్లో చోటు ఇవ్వాలా ఏంటి అని అంటుంది. ఇక మనీష, ఆంటీ, ఆ అనాథ దరిద్రం మనకు అంటింది వీళ్ళ వల్ల. అవును, వీళ్ళనే వాళ్ళు లేకపోయి ఉంటే ఆ అనాథ పిల్ల ఈరోజు మన నట్టింట్లో ఉండేదే కాదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటతో ఒక్కసారిగా దేవయాని, అంటే మనీషా ఫామ్ హౌస్ని చూసుకునేది, ఎస్టేట్ పనులు చేసేది వీళ్ళేనాంటీ, వీళ్ళ దగ్గరే ఆ అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి పుట్టిన బిడ్డనే మిత్ర తీసుకొచ్చి కన్న కూతుర్లా చూసుకుంటున్నాడు అని వెనకాలే ఇక దేవయాని, అవునా, ఈ దరిద్రుల పని చెప్తానుండు అని అంటుంది. ఇంతలోకి అరవింద, రా భాస్కర్, ఏంటి సుధా అలా చూస్తున్నారేంటి? అది కాదమ్మగారు, ఏదో మేము చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళం, ఇలా మమ్మల్ని మీరు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని వెనకాలనే ఇక మిత్ర, వచ్చేసావా భాస్కర్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం అని వెనకాలనే, సార్ మీ మనసు చాలా పెద్దది, అందుకే మాలాంటి వాళ్ళని చూసి కూడా ఇంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు, నిజంగా మేము మీకు చాలా రుణపడి ఉంటాం సార్ అని వెనకాలనే. అలా అంటావేంటి భాస్కర్, ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం మీరే, మీ వల్లే నేను ఇంత సంతోషంగా ఉన్నాను అని అంటాడు. దాంతో భాస్కర్, సార్ అవును భాస్కర్, ఆ రోజు మీ చెల్లి పుట్టిన కూతుర్ని నేను నాతో పాటు తీసుకురాకపోయి ఉంటే ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉండేవాడినే కాదు అని మిత్ర అంటాడు. ఆ మాటలకి భాస్కర్ చాలా సంతోషపడతాడు. సార్ అది అది అని అంటూ ఉంటే ఇక అరవింద, మిత్ర, అన్నీ ఇక్కడే మాట్లాడేస్తావా ఏంటి, భాస్కర్ వాళ్ళు ఇప్పుడే వచ్చారు, కాసేపు వాళ్ళని కూర్చొనివ్వు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భాస్కర్ కూర్చుంటాడు. ఇంతలోకి అప్పుడే అమ్మ మహాలక్ష్మి అని చెప్పేసి అరవింద అంటుంది. వెంటనే మిత్ర, మమ్మీ, నా కూతురు పేరు లక్కీ, లక్కీ అని పిలవండి, అమ్మ లక్కీ అని వెనకాలనే పరిగెత్తుకుంటూ లక్కీ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా భాస్కర్ లక్కీని చూసి లక్ష్మిని గుర్తు తెచ్చుకుంటాడు. ఏ సుధా, అచ్చం పాప లక్ష్మిలాగే ఉంది కదా? అవునండి, అచ్చం వాళ్ళమ్మని చూసినట్టే అనిపిస్తుంది అని చెప్పేసి ఇద్దరు కూడా తనని చూసి లక్ష్మిని గుర్తు తెచ్చుకుంటారు. ఇటు అరవింద అలాగే జయదేవ్ కూడా లక్ష్మి చూసినట్టే అనిపిస్తుంది, ఎప్పుడు ఈ బిడ్డని చూసినా ఏంటో అచ్చం మన లక్ష్మిలాగే అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక మనీష, దేవయాని కూడా, ఈ విషయంలో నాకు కూడా డౌట్గానే అనిపిస్తుంది మనీషా, అరవింద్ అక్కకి అలాగే బావగారి కంటే ఆ లక్ష్మి మీద ఉన్న అభిమానంతో ఆ పాప వాళ్ళకి లక్ష్మిలా కనిపించవచ్చు, కానీ మనకు కూడా ఎప్పుడు చూసినా ఈ పాప లక్ష్మిలాగే అనిపిస్తుంది కదా? అవునా ఆంటీ, ఆ లక్ష్మి మీద ఉన్న ద్వేషం ఇలా కంటిన్యూ అయిపోతుందేమో, అందుకేనేమో ఎవరిని చూసినా మనకి అలాగే అనిపిస్తుందేమో అని మనీష అంటుంది. ఇంతలోకి లక్కీని చూసి భాస్కర్, సార్ పాప, అవును భాస్కర్, తను నా కూతురు, నా కూతురు లక్కీ అని వెనకాలనే ఇక భాస్కర్, సార్ పాప అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది సార్ అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాట విన్న లక్కీ అలాగే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే లక్కీ, డాడీ, అంటే ఈ అంకుల్కి మా మమ్మీ ఎవరో తెలుసా? చెప్పు డాడీ, నేను ఎప్పుడు అడిగినా మమ్మీ ఫోటోను నాకు చూపించలేదు, అలాంటప్పుడు ఈ అంకుల్కి మమ్మీ ఎవరో తెలుసా? మీకు మమ్మీ తెలుసా? మమ్మీ బాగా తెలుసా? మమ్మీ ఫోటో ఉందా మీ దగ్గర అని అంటుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతారు. ఇక భాస్కర్, అది అది అమ్మ పాప అని వెనకాలే ఇక మిత్ర, లక్కీ, చెప్తున్నాను కదా, మీ అమ్మ వీళ్ళకి తెలుసు, కానీ మీ అమ్మ ఇప్పుడు వీళ్ళ దగ్గర లేదు, అలాగే ఫోటో కూడా లేదు, తను ఈ ప్రపంచంలోనే లేదు అని అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక లక్కీ, డాడీ, అంటే చెప్పానుగా లక్కీ, నీకు అమ్మైనా నాన్నైనా అంతా నేనే, చెప్తున్నాను కదా, అయినా నువ్వు వెళ్ళి పైన ఆడుకో, వెళ్ళు అని చెప్పేసి ఇక మిత్ర లక్కీని పంపించేస్తాడు. ఇక భాస్కర్, సారీ సార్, నా వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారు. భాస్కర్, అదేం లేదు, కానీ లక్కీకి వాళ్ళ అమ్మ గురించి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని అనగానే ఇక దేవయాని, ఏంటి మిత్ర నువ్వు అంటుంది, ఇప్పటికీ ఈ అనాథని తీసుకొచ్చి దత్తత తీసుకొని ఈ ఇంటి వారసురాలను చేసావు, సరిపోనట్టు వాళ్ళ అమ్మని కూడా తనకి దూరం చేస్తానంటున్నావేంటి? వాళ్ళమ్మ ఎవరో తెలుసుకొని
ఈ దరిద్రాన్ని వదిలించుకోవడమే బెటర్. అవును మిత్ర, ఆంటీ చెప్పింది కరెక్ట్. ఈ అమ్మాయిని వెంటనే మనం వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించడమే కరెక్ట్ అని అంటుంది. ఒక్కసారిగా మిత్ర, స్టాప్ ఇట్, అసలు మీరేం మాట్లాడుతున్నారు? కొంచెమైనా మీకు బ్రెయిన్ ఉందా? లక్కీ నా కూతురు, ఈ ఇంటి వారసురాలు. ఎవరు వచ్చినా సరే లక్కీని ఈ ఇంటి నుంచి నా నుంచి దూరం చెయ్యలేరు. అవును, దత్తత అంటే ఇంకా శాశ్వతంగా తను నా కూతురని అర్థం. ఇంకా ఎప్పటికీ లక్కీ నా కూతురే. అవును అని చెప్పేసి మిత్ర కోపంగా వెళ్ళిపోతాడు. ఇక భాస్కర్ ఏమో, సార్ పాప మీద చాలా ప్రేమని పెంచుకున్నారు. అలాగే పాపని తల్లి దగ్గర నుంచి దూరం చేశామన్న బాధ మనలో ఉంది. కానీ వాళ్ళ అమ్మాయిని ఇంత బాగా చూసుకోదేమోలే. అయినా ఇప్పుడు లక్ష్మి వీళ్ళకి దూరంగానే ఉంది కదా, ఢిల్లీలో ఉంది, ఇక ఎటువంటి సమస్య లేదులే అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అరవింద, మీరు మిత్ర మాటల్ని పట్టించుకోవద్దు. అవును, ఆ అమ్మాయి మళ్ళీ మీరు చూసారా? తను మీకు కనిపించిందా? అది మేడం, యాక్చువల్లీ ఒకరోజు తను ఎక్కడ ఉందో మాకు తెలిసింది. వెళ్ళేసరికి తను ఆ వాళ్ళతో కలిసి ఢిల్లీ వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి తనకు సంబంధించి విషయాలు మాకేమీ తెలియవు అని భాస్కర్ అంటాడు. ఇక అరవింద, అవునా, సరే భాస్కర్, మీరు కింద ఉన్న స్టోర్ రూమ్లో ఉండండి. ఇక మీకు పక్కనే ఫామ్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేయిస్తాను అని అంటుంది. సరే మేడం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మనీషా, ఆంటీ, ఆ ఢిల్లీలో వీళ్ళ అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకొని త్వరగా ఈ పిల్లని అక్కడికి పంపించాలంటీ. లేకపోతే మిత్ర నా గురించి ఆలోచించడం కాదు, ఇక మిత్రతో నా పెళ్ళి అనేది ఎప్పటికీ కూడా ఒక కలలాగా మిగిలిపోతుంది. మనీషా, జిందికలా టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడే కదా మంచి రోజులు మనకి స్టార్ట్ అయి ఉంటాయి. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ తల్లికి సంబంధించిన వాళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఖచ్చితంగా దీన్ని వాడుకుందాం. ఎలా అయినా సరే ఈ లక్కీ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉన్నా సరే వైజాగ్ తీసుకొచ్చి ఈ పిల్లని వాళ్ళకి అప్పగిచ్చే బాధ్యత నాది. ఇక నా టార్గెట్ అదే అని చెప్పి దేవయాని అంటుంది. ఇంకా ఇంతలోకి లక్ష్మి ఏమో తన కొడుకు జున్ను రన్నింగ్ రేస్లో కప్పు గెలవడంతో చాలా సంతోషపడుతుంది. అలాగే అర్జున్, ఇక వాళ్ళ అమ్మ అందరూ కూడా అర్జున్ని, అర్జున్, జున్ను ఎంత పెద్ద గిఫ్ట్ గెలుచుకున్నాడో. అవునమ్మా, జున్నుని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అందుకే జున్ను కోసం నేను స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను అని వెనకాలనే ఇక జున్ను, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ నానమ్మ అని చెప్పేసి అంటాడు. ఇక లక్ష్మి ఏమో జున్నుని హత్తుకొని, ఇప్పుడు ఇలాగే మిత్రగారు కంట పడితే మిత్రగారు ఎంతో ఆప్యాయంగా నా కొడుకుని దగ్గరికి తీసుకునేవారు. నీకు తండ్రి ప్రేమని దూరం చేశాను, నన్ను క్షమించు జున్ను అని చెప్పి లక్ష్మి చాలా మనసులో బాధపడుతుంది. ఇక ఇంతలోకి అర్జున్, లక్ష్మి గారు మీతో ఒక విషయం మాట్లాడాలి. జున్ను, నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పేసి అనగానే జున్ను ఆడుకోవడానికి వెళ్తాడు. ఇక లక్ష్మి, చెప్పండి అర్జున్ గారు, ఏం మాట్లాడాలి నాతో? అది లక్ష్మి గారు, ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, అందుకే మనం వైజాగ్ షిఫ్ట్ అవ్వాలి. ఏం మాట్లాడుతున్నారు? వైజాగ్ షిఫ్ట్ అవ్వడం ఏంటి అని వెనకాలనే, అది లక్ష్మి గారు, మన ఆఫీస్కి సంబంధించిన దేవిలో చాలా తప్పులున్నాయని చెప్పేసి మొన్ననే కంపెనీని సీజ్ చేశారు. అయితే వీటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ వైజాగ్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ దగ్గరే ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఇష్యూ క్లియర్ అయ్యే వరకు అక్కడే ఉండాలి. అందుకే మీతో కూడా మాట్లాడి వెళ్దామని చెప్పేసి ఆగే. ఏమంటారు? ఒక 1 year పాటు మనం అక్కడ ఉండాలి అని వెనకాలనే లక్ష్మి ఒక్కసారిగా మిత్రని గుర్తు తెచ్చుకుంటుంది. మిత్ర గారు నేను కంటపడితే, లేదు, వైజాగ్ ఎంతో పెద్ద ప్రపంచం, అందులో మిత్రగారికి నేను ఎలా కనిపిస్తాను? మిత్రగారికి సంవత్సరం పాటు కనిపించకపోతే సమస్య ఉండదు కదా అని చెప్పి లక్ష్మి కూడా సరే అని అంటుంది. ఇక అందరూ కూడా వైజాగ్ బయలుదేరుతారు. ఇక ఇంతలోకి భాస్కర్కి స్టోర్ రూమ్ చూపిస్తారు. ఇక భాస్కర్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఇక సుధా ఇద్దరు కూడా స్టోర్ రూమ్లో అడుగు పెడతారు. అడుగు పెట్టగానే అక్కడ లక్ష్మి ఫోటోకి దండ వేసి ఉంటుంది. ఒక్కసారిగా అది చూసి భాస్కర్ పోతాడు. ఇక ఇంతలోకి అరవింద, అలాగే జయదేవ్, ఇంకా మిత్ర ముగ్గురు కూడా స్టోర్ రూమ్ దగ్గరికి వస్తారు. ఇక రాగానే భాస్కర్ని, చూడు భాస్కర్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అది లక్కీ వాళ్ళ అమ్మ గురించి అని అంటూ ఉంటే ఇక వెంటనే భాస్కర్, మేడం గారు, ఏంటి మా లక్ష్మి చనిపోయిందా? లక్ష్మి చనిపోయిందా మేడం గారు అని అంటాడు.
ఒక్కసారిగా మిత్ర అలాగే దేవయ్య అని అరవింద మనీష అందరూ కూడా షాక్ అవుతారు. భాస్కర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లక్ష్మి చనిపోవడం ఏంటి? ఏమంటున్నావు నువ్వు అసలు? అదేనండి, అక్కడ ఫోటోలో లక్ష్మి నీకు లక్ష్మి ముందే తెలుసా అని అరవింద మిత్ర అడుగుతారు. ఒక్కసారిగా భాస్కర్, తెలుసు మేడం, మీరు పెంచుకుంటున్న ఆ పాప తల్లి లక్ష్మినే కదా. లక్ష్మి ఎప్పుడు చనిపోయింది మేడం అని అంటాడు. ఒక్కసారిగా మిత్ర అలాగే అరవింద మనీష దేవయ్య అని షాక్ అయిపోతారు. భాస్కర్, ఏమంటున్నావు నువ్వు? ఈ లక్ష్మి కూతురు లక్కీనా? అవును మేడం, ఒక యాక్సిడెంట్లో లక్ష్మి నా భార్య ప్రాణాన్ని కాపాడింది. తర్వాత తను కోమాలో ఉండిపోయింది. కోమాలోంచి బయటకు వచ్చేసరికి తనకి టైం పట్టింది. నెల రోజుల తర్వాత తను ప్రెగ్నెంట్ అని ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పారు. ఇక అప్పటి నుంచి లక్ష్మి మాతోనే ఉంది. తర్వాత తనకి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. తన పుట్టిన పాపే తను. మీ ఇంట్లో ఈఎంఐ ఫోటో ఎందుకు ఉంది చెప్పండి మేడం అని వెనకాలనే ఒక్కసారిగా అరవింద, జయదేవ్, మిత్ర కుప్పకూలిపోతారు. ఇక మనీష అయితే, ఆంటీ అంటే ఆ లక్కీ లక్ష్మి కూతురా? ఈ విషయం తెలియక మనం ఛీ నాకెంత కోపంగా ఉందో అని అంటూ ఉంటే ఇక మిత్ర ఒక్కసారిగా మమ్మీ అంటే మిత్ర, అవును, లక్కీ నీ కన్న కూతురు, ఈ నందన కుటుంబ వారసురాలు. లక్ష్మి మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది, బ్రతికే ఉంది అని చెప్పేసి ఒక్కసారిగా అందరూ కూడా లక్ష్మి గురించి నిజం తెలిసి షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, మరి మిత్ర లక్ష్మిని క్షమిస్తాడా? లక్కీని దగ్గరికి తీసుకుంటాడా? చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మీరు ఎవరైనా మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?